హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోంచి ఆర్ ఆఫ్ ఉస్తాద్ అనేటువంటి సాంగ్ రిలీజ్ అయ్యింది. అసలు సాంగ్ జస్ట్ ఇప్పుడే వినడం జరిగింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ఆఫ్ ఉస్తాద్ అనేటువంటి ఆ టైటిల్కి జస్టిఫికేషన్ చేశారనిపించింది లిరిక్స్ ద్వారా. ఎందుకంటే ఆ ఉస్తాద్ యొక్క ఆరా, పవన్ కళ్యాణ్ యొక్క ఆరా, పవన్ కళ్యాణ్ యొక్క క్రేజ్, పవన్ కళ్యాణ్ గారిని అభిమానులు ఎంతలాగా ప్రేమిస్తారో, అలాగే సామాన్యమైనటువంటి జనం ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఎంతలాగా ఆయన చేసేటువంటి పనులను అప్రిషియేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక ఆరా కైండ్ ఆఫ్ థింగే పవన్ కళ్యాణ్ గారివి. సో పవన్ కళ్యాణ్ గారి ఆరాని ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ చాలా చక్కగా డిఫైన్ చేశారు లిటరల్ గా. సో నేను ఒకసారి లిరిక్స్ చదువుతాను. ఎక్స్ట్రాడినరీ. మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే అనేటువంటి లైన్ తో స్టార్ట్ అవుద్ది పాట. దాని తర్వాత వచ్చేటువంటి బీట్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ లెవెల్ బీట్ అనమాట. అసలు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఏంటంటే గూస్ బంప్స్. అంటే డిఎస్పి గారు ఏదైతే ఆయన బీట్స్ లో ఒక బేస్ ఉండిద్దో ఆ బేస్ మళ్ళీ ఏ మ్యూజిక్ డైరెక్టర్ లోనే ఉండదు. ఒక పర్ఫెక్ట్ బేస్ ఉంటుంది, ఊపొస్తా ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్ గా ఒక మంచి బేస్ ని కొడతారు ఆయన. అది హెడ్ ఫోన్స్ లో వింటుంటే అసలు గూస్ బంప్స్. దాని తర్వాత అసలు లిరిక్స్ విషయానికి వద్దామంటే ఆర్ ఆఫ్ ఉస్తాద్ అనే దానికి ఎంతలాగా జస్టిఫికేషన్ చేశారు అన్నది. జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే చిరునవ్వుతో చించేస్తాడు, కనుసైగతో కాల్చేస్తాడు. నాకు దాని తర్వాత నచ్చినటువంటి లిరిక్ నెక్స్ట్ చరణంలో, మెత్తని మట్టిలో మొలిచిన మొలకవి కాదే నువ్వు, బండరాళ్లను బద్దలగొట్టిన మొండి మొక్కవే నువ్వు అనేటువంటి లిరిక్. ఈ రెండు లైన్స్ లిటరల్ గా కళ్యాణి గారి పొలిటికల్ జర్నీని ఖచ్చితంగా ఇది సూచిస్తుంది. ఎందుకంటే ఒక్క సీటు కూడా లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన నెక్స్ట్ డేనే బయటకు వచ్చి నిలబడినటువంటి తీరు నిజంగా ఇన్స్పైరింగ్. సో అదంతా గమనించారు కాబట్టి, ప్రజల ముందు నిల్చున్నాడు కాబట్టి, ఒక సీటు కూడా లేకపోయినా ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. 100% స్ట్రైక్ రేట్ తో ఆయన గెలిపించడం జరిగింది. సో అవన్నీ కూడా లిరిక్స్ లో చాలా చక్కగా పొందుపరిచారు. సో హరిశంకర్ గారు అంటే లిరిక్ రైటర్ ఆల్సో. అంటే ఒక ఫ్యాన్ ఎట్లా అయితే ఆరాధిస్తారో, అలాగే హేటర్స్ ఎలా అయితే ఆయన్ని ద్వేషిస్తారో అవన్నీ కూడా లిరిక్స్ లో రాయడం జరిగింది. చాలా చక్కగా రాశారు. ఎందరో ప్రేమిస్తారే కొందరే నిన్ను ద్వేషిస్తారే, ఏ తరమైనా నీ తరమే, నువ్వు మా గుండెల్లో సుస్థిరమే. లిటరల్ గా ఒక ఫ్యాన్ ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారిని ఆరాధిస్తారో అవన్నీ కూడా చాలా చక్కగా ఆయన ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్, ఆయన ఆన్ స్క్రీన్ క్యారెక్టర్, ఆయన ఎలా అయితే ప్రేక్షకులు అభిమానులు చూడాలనుకుంటారో ఆ కైండ్ ఆఫ్ లిరిక్స్, అలాగే ఆయన ఆఫ్ స్క్రీన్ బిహేవియర్, ఆయన క్యారెక్టర్, ఆయన ప్రజలకు చేసేటువంటి సాయం, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఆర్ ఆఫ్ ఉస్తాద్లో ఎలివేట్ చేస్తూ ఆయన మంచితనాన్ని, ఆయన యొక్క గుణాన్ని చాలా చక్కగా లిరిక్స్ లో రాయడం జరిగింది. త్రూ అవుట్ లిరిక్స్ కూడా ఇలాగే మనకు ఉంటాయి. సో బీట్ కూడా చాలా బాగుంది. అంటే ఇది ఓజీతో కంపేర్ చేయకూడదు, బికాజ్ ఖచ్చితంగా కంపారిజన్ వచ్చేస్తుంది. అంటే ఓజీ ఒక కైండ్ ఆఫ్ సినిమా, అది మామూలు సినిమా కాదు కదా. దాంట్లో ప్రతి మ్యూజిక్ కూడా ఓజీ ఫైర్ స్టామ్, పగర్ రగిలిన ఫైర్, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డౌనే. కానీ బట్ దీని స్థాయి తగ్గట్టుగా ఏదైనా సరే, ఏ కంటెంట్ తగ్గట్టుగా, ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా అక్కడ లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ పడతా ఉండిద్ది. సో దాంతో కంపారిజన్ చేయకూడదు, దేనికది గొప్ప. సో ఇక్కడ ఈ ఆర్ ఆఫ్ ఉస్తాద్ పర్టికులర్ ఈ సాంగ్ వరకు చూసుకుంటే డిఎస్పి గారు ఖచ్చితంగా న్యాయం చేశారు. బికాజ్ ఆయన ఆల్రెడీ అత్తారిని దారి కావచ్చు, గబ్బర్ సింగ్ కావచ్చు, సర్దార్ గబ్బర్ సింగ్ కావచ్చు, ఇంకా పవన్ కళ్యాణ్ గారికి సాంగ్ అంటే కైండ్ ఆఫ్ ఊప్ వచ్చేస్తుంది ఏ మ్యూజిక్ డైరెక్టర్ కైనా. గతంలో కూడా వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ లో రెండో సినిమా ఇది. గతంలో గబ్బర్ సింగ్ వచ్చింది, డిఎస్పి, హరీష్ శంకర్ అండ్ ఆల్బో ఎంతటి బ్లాక్ బస్టర్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు దేఖిలేంగే సాలా సాంగ్ కూడా బాగుంది. అలాగే ఈ సాంగ్ కూడా చాలా చక్కగా ఉంది. అంటే ఆ టైటిల్ కి ఖచ్చితంగా న్యాయం చేసింది. సో మీకు పర్టికులర్గా ఈ సాంగ్ ఆర్ ఆఫ్ ఉస్తాద్ ఎలా అనిపించింది అనేది, నాకు బీట్ అయితే పెచ్చగా నచ్చింది. నాకు నిజంగా డిఎస్పి గారి ఇటువంటి ఎనర్జెటిక్ బీట్స్ అసలు నెక్స్ట్ నాకు బాగా ఇష్టం అనమాట. గత కొద్ది కాలంగా కొంచెం ఆయన కైండ్ ఆఫ్ సాంగ్స్ పడట్లేదు. అంటే లాస్ట్ టైం పుష్ప పడింది, దాని తర్వాత సరిగ్గా ఆ మధ్యలో కూడా ధనుష్ అండ్ నాగార్జున గారి సినిమాల సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. సో దాని తర్వాత మళ్ళీ చూసుకుంటే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో, పైగా పవన్ కళ్యాణ్ గారు, ఇంకా దానికి తగ్గట్టుగానే ఉంది. సో మీకు ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.